హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన షేజ్వాన్ దోశ 3 రకాలుగా వేసి చూపిస్తానండి. అంటే లైక్ ప్లెయిన్ ఆనియన్ అవి వేసి మన అచ్చం స్ట్రీట్ స్టైల్లో కొనుక్కునేలాగా వస్తుంది చూడండి. అలాగా దోశ వేసుకున్న తర్వాత షేజ్వాన్ స్ప్రెడ్ చేసి మనం ఒక పక్కే కాల్చుకోవాలండి. ఈ దోశని చక్కగా ఎర్రగా కాలే వరకు చుట్టూ నూనె వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. అది ప్లెయిన్ అవుతుంది. అలాగే ఆనియన్ వేసి, అలాగే క్యారెట్, కొద్దిగా పచ్చిమిరపకాయ, కొత్తిమీర అవి కూడా తరిగిన వేసుకుంటే, కొంచెం కీరా ముక్కలు కూడా వేసుకుంటే చిన్న స్పైసీనెస్ ఉంటుంది కదా. కీరా ముక్కలు వేసుకుంటే కనుక మంచి చల్లగా నోట్లో చాలా బాగుంటుందండి. అలాగే టేస్ట్ కూడా ఖచ్చితంగా మారుతుంది. అలా కూడా ట్రై చేయండి. అలాగే ఇంకో దోశ చూడండి. అలాగే షేజ్వాన్ను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, అంటే మనం తీసుకోగలిగిన స్పైసీనెస్ చూసుకుని స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇది చాలా కారంగా ఉంటుంది కదా. అదిగో చూడండి, అది ప్లెయిన్. అలా తీసుకున్న తర్వాత అందులో ఆనియన్ అది వేయలేదు. అలాగే ఇంకొక దోశ సేమ్ దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత షేజ్వాన్ సాస్ స్ప్రెడ్ చేయాలండి దోశ మీద. కొద్దిగా కాలిన తర్వాత కొంచెం కలర్ మారిపోతుంది కదా, పచ్చిది పోయిన తర్వాత మనం సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి ప్రతి దోశకిని. అలాగే దీని మీద కూడా ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, తరిగిన తురుము అన్నీ సన్నగా తరుక్కుంటే కనుక వాటికి చాలా బాగా అద్దుతుంది దోశకి. అలాగే దానిలోకి మనం కొద్దిగా స్ప్రౌట్స్ అండి, నేను ఎప్పుడు మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటాను కదా, స్ప్రౌట్స్ కూడా వేసి తీసుకుంటే ఈ దోశ కూడా చాలా బాగుంటుంది. వీటి మీద అవన్నీ వేసుకున్న తర్వాత మనం స్ప్రౌట్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మెయిన్ అది కారంగా ఉంటుంది కదా, ఈ స్ప్రౌట్స్ కానీ ఈ కీరా ముక్కలు కానీ తగిలితే కనుక ఆ స్పైసీనెస్ కొంచెం తగ్గుతుంది, తినడానికి బాగుంటుంది. చూడండి, అలాగా మనకి ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకొని చక్కగా ఒక పక్కే కాల్చుకుంటే కనుక క్లోజ్ చేసుకుని దోశ ప్లేట్లోకి తీసుకుంటే చట్నీ కూడా అక్కర్లేదండి, చాలా బాగుంటాయి. ఈ దోశలన్నీ కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే ఒత్త ప్లెయిన్ అండి, ఓన్లీ స్ప్రౌట్స్ వేసి కూడా కాల్చాను. అన్నీ మరి కారం అవుతాయి కదా, ఇలా తీసుకుంటే లాస్ట్ దోశ మనకి నోరు మండకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.